నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోకి హెవీ వాహనాలు అనుమతి లేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు. రంగంలోకి దిగిన తులసిరెడ్డి. నంద్యాలలోని ఆచార్య ఎన్టీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కిసాన్ మేళను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లు జాన్సన్ వెల్లడి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 15వ తేదీ దత్త జయంతి 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా. ప్రభుత్వ మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల సర్కారు వారి పాట అంటూ వేలం పాట నిర్వహించిన అధికారులు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. యాగంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వరరెడ్డి. బనగానపల్లి నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు మరియు టీసీ సభ్యులు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హెవీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడకూడదని ట్రాఫిక్ పై ఉక్కుపాదం మోపారు. వాహనాలు ఎక్కువ పట్టణంలోకి ఎందుకు వస్తున్నాయి అని ఆరా తీస్తే వాహనాలకు టోల్ గేట్ చెల్లించాల్సి వస్తుందని, ఆ ఉద్దేశంతో వెంకటాపురం వద్ద హెవీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని రైతునగర్ హైవేకు వెళ్తున్నారని, అది గమనించి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి హెవీ వాహనాలు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బందితో అవి వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు. హెవీ వాహనాలకు పట్టణంలోకి రాత్రి 8:30 నుంచి ఉదయం 8:30 వరకు లోపల హెవీ వాహనాలు రావాలని, ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు పట్టణంలోకి వస్తే మాత్రం 5,000 జరిమానా విధించడం జరుగుతుందని, నేను ఎవరి మాట వినను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మొత్తం బోర్డ్స్ మనము వెంకటేశ్వరాపురము, చాపిరేవుల, రైతు నగరము, అయలూరు మిట్ట కాడ పెట్టియడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఈ బోర్డ్స్ ని గమనించి మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీరు టోల్ గేట్ అవాయిడ్ చేయాలని చెప్పి మీరు ట్రాఫిక్ పెంచినారంటే టౌన్ లో మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దినము మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంద్యాల టౌన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము మన నేషనల్ హైవేలో ఉండే టోల్ గేట్ వారి సహకారంతో ఈ టౌన్ లోకి టోల్ గేట్లు తప్పించుకోవడానికి టౌన్ లో వెహికల్స్ హెవీ లారీలు టౌన్ లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. దీని వలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. తర్వాత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్ లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరాపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళా తర్వాత రైతు నగరం కాడ కానీ అయలూరు మిట్ట కాడ కానీ బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. రెగ్యులర్ గా ఈ రూట్ లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు అయింది. కాబట్టి మనము నంద్యాల టౌన్ లోకి నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము. దీంట్లో నో ఎంట్రీ టైమింగ్స్ లో మాత్రం మార్నింగ్ 8:30 లోపల, నైట్ 8:30 పైన మాత్రమే హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్ లోకి ఎంటర్ కావాలి. మధ్యలో లోడింగ్ అన్లోడింగ్ రిలాక్సేషన్ కోసము 2 to 4 టైమింగ్స్ మార్జిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హెవీ వెహికల్స్ ఈ టైమింగ్స్ పోలీసు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా 5,000 రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది.
ఇదందరూ లారీ అసోసియేషన్ వాళ్లకు, తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక. మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల జిల్లాలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు, భారీ పోలీసు బందోబస్తు మధ్యలో ఎన్నికలు. నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో కొత్తపల్లి, ఏ కోడూరు, నంద్యాల, అయ్యలూరు, పెద్ద కొట్టాల, బొలవరం సంబంధించి ఎన్నికలు, భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రంగంలోకి దిగి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నిర్వహించారు. అదేవిధంగా 12 మంది మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాతిరెడ్డి తులసిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా సాగునీటి ఎన్నికలు తెలుగుదేశం జెండా ఎగరాలని 6 గ్రామాలకు సంబంధించి 12 మంది మెంబర్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన 12 మంది సభ్యులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సాగునీటి ప్రెసిడెంట్ గా సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా పురుషోత్తము ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి సాగునీటి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, నంద్యాల నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. కొత్తపల్లె, బిల్లాలపురం, బి కోడూరు, బొల్లవరం, నంద్యాల టౌన్ పరిధిలోని 12 నీటి సంఘాల ఈ ఎన్నికలో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ అభినందించారు. నేను పంపిస్తలేదు. మేడం దీని మెంబర్ కదా సార్? సార్ ఒక్క సెకండ్ సార్. సార్ సెకండ్ తీసుకున్నాను. సెకండ్ తీసుకున్నాను సార్. వన్ మ్యాన్ ఇంకో ప్యాకెట్ ఓకే. ఈసీ నెంబర్ 12 సంబంధించిన పురుషోత్తం గారిని వైస్ ప్రెసిడెంట్ గా నీటి సంఘం 20 నెంబర్ కు ఎన్నుకోవడం జరిగింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్ 20 నెంబర్ అనగా కొత్తపల్లె, బిల్లలాపురం, బొల్లవరం, బి కోడూరు, నంద్యాల టౌన్ కు కలిపి మొత్తము 12 మెంబర్స్ టీసీలు ఉన్నారు. ఈ 12 టీసీలలో సుబ్బారెడ్డి, బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డిని డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గా సభ్యులందరూ అంటే బొల్లవరం గ్రామ ప్రజలు, బిల్లలాపురం గ్రామ ప్రజలు, బీకోడు గ్రామ ప్రజలు అందరూ ఎన్నుకున్నారు. అలాగే ఏ పురుషోత్తం, నంద్యాల పట్టణానికి చెందిన ఏ పురుషోత్తం, ఎందుకంటే నంద్యాల పట్టణం కూడా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 టీసీలు ఉన్నాయి కాబట్టి అతను కూడా పురుషోత్తం గారిని
వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. వివిధ ఎన్నికకు సహకరించిన బిల్లాపురం గ్రామ టీసీ మెంబర్లకు, బొల్లవరం గ్రామ టీసీ మెంబర్లకు, బీకోట్ గ్రామ టీసీ మెంబర్లకు, నంద్యాల పట్టణ టీసీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మీ అందరు కూడా మరిన్ని ఉన్నత పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికి కూడా ఈ పదవి అనేది రైతుల కోసము కాలువలు, పంటలు ఇవన్నీ కూడా కాలువలు బాగు చేసేదానికోసమని మీరు రైతు కుటుంబం నుంచి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరికీ ఎల్లవేళలా అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు కూడా అందిస్తాము. ప్రభుత్వం నుంచి కూడా నేను చేయిస్తానని చెప్తున్నా. ఎందుకంటే నేను మార్కెట్ స్టేట్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి శాఖలోను ఉన్నాను. మీరుండేది కూడా రైతులకు సంబంధించినటువంటి నీటిపారుదల సంఘంలోనే ఉన్నారు కాబట్టి మీకు అందరికి అన్ని వేళ నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చి నన్ను కలవండి. కాబట్టి ఈ ఎన్నికకు అందరూ సహకరించినటువంటి నాయకులకు, ముఖ్యంగా మన మంత్రివర్యులు ఫరూక్ గారికి, ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నంద్యాలలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం కిసాన్ మేళను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 18వ తేదీ కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుందని, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రైతులు అందరూ పాల్గొనాలని, ముఖ్య అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్లు పాల్గొని కిసాన్ మేళను ప్రారంభిస్తారని, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, విత్తనాలతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పంట దిగుబడి పెంచి రైతులకు లాభం చేకూర్చడంతో పాటు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 18వ తేదీ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. పనిముట్లకు సంబంధించింది రకరకాలైనటివి ఇవన్నీ నిర్వహిస్తారు. అంటే రైతుల ఉపయోగార్థం. సో దీన్ని ఉపయోగించుకొని రైతు సోదరులు అందరూ కూడా విరివిగా పాల్గొనండి. సో దీంట్లో ఉన్నప్పుడు మనకు భూమి ఏది ఉంది, మన నేల యొక్క స్వభావం ఎలా ఉంది, ఎరువులను మనం ఎలా వాడుకోవాలి, పురుగు తెగులను ఎలా నివారించాలి, వాటికి అదావంతున్న పద్ధతులు ఏమున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఏముంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనము రైతు సోదరులు చర్యలు చేపట్టినప్పుడు మనకు వాటిని సమర్థవంతంగా నివారించవచ్చు. మనకు క్వాలిటీ నాణ్యత ఉన్న పంటను తీసుకోవచ్చు, అధిక దిగుబడిని తీసుకోవచ్చు. తర్వాత పురుగులు తెగులు సకాలంలో నివారించడం ద్వారా ఖర్చును తగ్గించుకోనికి అవకాశం. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా దీంట్లో మన రాష్ట్ర మంత్రులైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రులు, తర్వాత లా మినిస్టర్, వీరందరూ, తర్వాత కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఆర్థికంగా, తర్వాత పంటల పరంగా ముందుకు సాగుటలో సాంకేతిక పరంగా కానీ, అధునాతనమైన విత్తనాల పరంగా కానీ, తర్వాత మనము ఎలాంటి సీయింగ్ బిలీవ్ అంటే వీటన్నిటి మనం చూసినప్పుడు, ఆ డెమోస్ ఇవన్నీ చూసినప్పుడు మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. లేక మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శన జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొని ఆ యొక్క సదస్సును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేశారని ఆశిస్తూ ఉంటున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోనే 3 జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ బెంచ్ లో జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ఉన్నారు. 1991లో పార్లమెంట్ చేసిన ప్రెసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పై 1 నెల రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దేశంలోనే ఏ మజీద్ మందిర్ల మీద కోర్టులో విచారణలు జరపొద్దని, తీర్పులు ఇవ్వొద్దని, సర్వేలు చేయొద్దని దేశంలోని కింద కోర్టులను ఆదేశించింది. జ్ఞాన్ హ్యాపీ, మధుర, సంభాల్, అజ్మీర్ దర్గాలపై ఎలాంటి విచారణ, సర్వేలు చేయొద్దని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ చారిత్రాత్మకమైన సాహసోపేతమైన నిర్ణయం వల్ల దేశంలో హిందూ, ముస్లిం, మస్జిద్, మందిర్ వివాదాలకు ఫుల్ స్టాప్ పడి శాంతి భద్రతలు నియంత్రణలోకి రానున్నాయి. అలాగే ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీం తీర్పును దేశంలోని అన్ని కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగం పాటించాలి, తప్పనిసరిగా అమలు చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషీద్, అధ్యక్షులు అబులైజ్, కో కన్వీనర్ సద్దాం హుసేన్, అబ్దుల్ సుబ్హాన్,
ట్రెజరర్ ఎడిటర్ భాషా, మీడియా ప్రతినిధి ఉస్మాన్ జాకీర్, ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, జేఏసీ సభ్యులు మునీర్ అహ్మద్, ఖాదర్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకుండా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము శిరసావహిస్తున్నాము. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము నంద్యాల జేఏసీ తరఫున. वबरकातु तमाम मुल्क के बाशिंदों को बड़ी खुशी के साथ इस बात की इत्तला दी जाती है कि चंद महीनों से मुल्क में जो बेअमनी, बदअमनी या फितने, फसादात, इख्तलाफात सिंबल के हो या अजमेर के दरगाह पर हो या और मसाजिद के ऊपर जो नाइंसाफ़ी के साथ केस कबूल कर रहे थे, उसके खिलाफ में सुप्रीम कोर्ट ने बहुत अच्छा फैसला दिया, जिसके हम खैर मकदम करते हैं, आम उसकी वेलकम करते हैं, उस फैसले की खुशी के साथ उसका इस्तकबाल करते हैं। बहुत अच्छी बात है कि मुल्क में अमन की और मुल्क में हिफाजत के लिए एक कानून सुप्रीम कोर्ट ने जो 1991 में बनाया गया था हुकूमत के दायरे में, उसी पर बाकी रखने के लिए हुकूमतों को पेश किया गया। और ऐसे ही खास तौर पर 3 बातों का उसमें इजहार किया गया कि कोई भी ऐसे गलत केसेस ना ले, और दूसरे नंबर पर कोई भी पुलिस किसी भी मस्जिद या इबादत गाहों पर जाकर तफ्तीश ना करें, और तीसरी चीज़ कोई भी हाई कोर्ट इन केसों को कबूल ना करे। और उसके बारे में जो सुप्रीम कोर्ट में केस चल रहा है 140 पर 1 दफ़ा के तहत में, जहां तक भारत की हुकूमत है वहां तक किसी हाई कोर्ट को भी परमिशन नहीं है, इजाज़त नहीं है कि वो उस मामले में कोई फैसला दें। ये बहुत अच्छी बात है, हम इस फैसले को कबूल करते हैं और इसका वेलकम करते हैं, और चाहते हैं कि इन अमन की चीज़ों पर सारे मुल्क में और सारी हुकूमतें मिलकर अमल करें और मुल्क में अमन व अमान बाकी रहने की और आपस में भाईचारगी की बाकी रहने की बात करें, और उसका कानून को नाफिज करने की कोशिश करें। और ऐसे भी हम इस बात की भी दरख्वास्त करते हैं पूरी दुनिया में जहाँ कहीं भी जो कोई भी अक़लियती हैं, चाहे वो भारत में अक़लियत रहने वाले मुसलमानों के साथ हो, चाहे बांग्लादेश में रहने वाले अक़लियत के हिंदू हो, या पाकिस्तान में रहने वाले अक़लियत हो, या किसी और मुल्क में रहने वाले अक़लियत पर किसी तरह का कोई जुल्म ना करें। हर एक को उनकी मजहबी आज़ादी मुकम्मल तौर पर दी जाए और इंसानी हुकूक पर अमल कर कर पूरे आलम में इंसानी हुकूक का एहतमाम करते हुए हर एक को उसकी इज्जत के साथ पेश आए। बात करें नहीं जाके सो इंपॉर्टेंट पर्सन से ఇటీవల సుప్రీం కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. దేశంలో ఎక్కడ కానీ మసీదుల మీద ఇతర ప్రార్థనా స్థలాల మీద పిల్ తీసుకోకూడదని, దీన్ని తప్పక పాటించాలి. దీనికి మా నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన దేశంలో ఇస్లాం అనేది శాంతిని ప్రవర్తిస్తుంది కాబట్టి ఇక్కడే కాదు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎక్కడ కూడా హిందువులపై కూడా దాడి చేయకూడదని మేము అంటున్నాము. ఇస్లాం అంటే శాంతి, సౌభాగ్యము. ఆ శాంతిని అందరూ కాపాడాలి. అలాగే ఇటీవల వక్ఫ్ బోర్డు చట్టం కూడా ఉంది. రేపు కడపలో భారీ బహిరంగ సభ ఉంది, దాన్ని కూడా జయప్రదం చేయాలి. వక్ఫ్ బోర్డు చట్టంలో ఈ 3వసారి ముచ్చటగా వచ్చిన బీజేపీ వక్ఫ్ బోర్డు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కావున ఇటువంటివి చెల్లవు. వక్ఫ్ బోర్డు చట్టం అనేది ముస్లింలకు అది దీనికి హక్కులకు వ్యతిరేకము. కాబట్టి మేము వల్ల ఇస్లాం ధర్మాన్ని పాటిస్తాము. వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయకుండా కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 15వ తేదీ దత్త జయంతి 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎల్లస్వామి స్థానిక బస్టాండ్ జమ్ముల పరమేశ్వరి దేవాలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి బాబా మందిరం 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు స్వామివారికి అభిషేకాలు, పూజలు, దత్తాత్రేయ హోమాలు, మంగళ హారతి, పూర్ణాహతి నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని బాబు ఆశీస్సులు పొందగలరని, అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జై సాయిరామ్. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో
శ్రీ శ్రీ జంబులాపురం శ్రీ దేవాలయానికి ఎదురుగా బాబా గుడి నిర్మాణం జరిగి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో ప్రవేశించింది. అది రేపు దత్త పౌర్ణమి సందర్భంగా ఎప్పుడైనా దత్త పౌర్ణమి రోజే వార్షికోత్సవం ఏర్పాటు చేస్తున్నాము. ఈ రేపు దత్త పౌర్ణమి రోజు వార్షికోత్సవం ఏర్పాటు చేయబడింది. దానికి సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు అభిషేకము, 7:30కు హోమం స్టార్ట్ అవుతుంది, దత్తాత్రేయుని హోమం. తదనంతరము హైగ్రీవాచారి గారి చేత సత్సంగం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం మీద జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ వాసులు, పల్లెల వాసులు అందరూ వచ్చి దత్తాత్రేయుని యొక్క జయంతిని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. జై సాయిరామ్. సాయి దూరంలో ఉన్నందున ఎవరికి తెలియలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఈరోజు మీడియా ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ మహోత్తరమైనటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి భక్తాదులు ఇక్కడ వచ్చి చూసి తిలకించి బాబా అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను. జై సాయిరామ్. సాయి ప్రభుత్వ మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వేలం పాటలను సర్కార్ వారి పాట అంటూ నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఏపీ SBCLI FLD సమీపం నందు ప్రభుత్వ మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిడ్జ్లు, బ్యాటరీ ఇన్వర్టర్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్లు వేలం పాటను నిర్వహించారు. అయితే వేలం పాటలో పాల్గొన్న పాటదారులు వేలం పాటదారులకు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు వేలం పాటలో పాల్గొన్న వేలం పాటదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, సిండికేట్ గా మరి ప్రభుత్వ ఆస్తులకు తక్కువ ధరలకు తీసుకొచ్చే భావిస్తే సహకరించబోమన్నారు. అయితే ఊహించని కాడికి పాటదారులు వేలం పాటలో పాల్గొన్న ఫ్రిడ్జ్, ఇన్వర్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై పాటదారులు దక్కించుకోలేదు. అధికారులు ఆదేశాల మేరకు మిగిలిన వాటికి త్వరలోనే తిరిగి వేలం పాటలను ఎప్పుడు జరుగుతాయి అన్న అంశాన్ని మీడియా ముఖంగా తెలుపుతామన్నారు. సాఫ్ట్వేర్ ఉంటుంది సార్. స్కానర్స్ 3,500 రూపాయలు దిగుమతి పాట. స్కానర్ 3,500 దిగుమతి పాట. స్కానర్స్ 3,500 దిగుమతి పాట. దిగుమతి పాట 18,700. దిగుమతి పాట 18,700. ఇన్వర్టర్ విత్ బ్యాటరీ. దిగుమతి పాట 18,700. దిగుమతి పాట 18,700. దిగుమతి పాట వచ్చేసి 23,000. దిగుమతి పాట 23,000. దిగుమతి పాట రెండోసారి 23,000. దిగుమతి పాట 23,000 మూడోసారి. క్యాచెస్ట్ 6,120 రూపాయలు గవర్నమెంట్ వారి పాట. దిగుమతి పాట 6,200. క్యాచెస్ట్ దిగుమతి పాట తీసుకోవచ్చు సార్. కాబట్టి 3 పాటలను అది కూడా తీసుకోవచ్చు. వరుసగా పాట వేసుకుంటూ వస్తాను. ఒకటే సార్ అంతే, అందులో ఏదో ఒకటి అదేనా సరే. మనకి
జస్ట్ 3 సార్ 3 ఆట పడు దాని మీద 6,200 6,200 ఎక్కువ ఉన్నాం సార్ మళ్ళీ ఎక్కువ 50 రూపాయలు పడుతుంది దాని 6,220 సార్ 6,220 రూపాయలు 20 చెప్పింది లేదా టోకెన్ నెంబర్ టోకెన్ నెంబర్ ఎంత ఒకటోసారి రమేష్ గారు 6,220 రూపాయలు రెండోసారి రమేష్ గారు 6,220 రూపాయలు మూడోసారి రమేష్ గారు. సంక్రాంతి పండుగలోపు ఎక్కడా గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో కోట్ల రూపాయలతో గుంతలు పూడిక పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లి మండలంలోనే యాకంటిపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల పూడిక పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా యాకంటిపల్లి గ్రామ టీడీపీ యువ నాయకుడు బండి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు యాకంటిపల్లి ఉప సర్పంచ్ బండి మౌలీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో యాకంటిపల్లి నుంచి గుంతల పూడిక పనులు నిర్వహించడం జరిగిందని, అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో నిలిచిపోయిన కలవట్ల పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అతి తక్కువ సమయంలోనే కలవట్ల పనులను యాకంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి ముగించడం జరిగిందన్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు యాగంటిపల్లెలో ఆయన చేపడుతున్న మంచి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఆయన మంత్రిగా చేపట్టిన బాధ్యతలు స్వీకరించిన వెంటనే యాగంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాగంటిపల్లెలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చాలా లేట్ అవుతుంటే వైసీపీ హయాంలో చేయాల్సిన వరకు ఇంకా కావకపోవడంతో ఆయన వెంటనే స్పందించి ఇక్కడ కర్ణాటక భక్తులు, మహారాష్ట్ర వాళ్ళు అందరూ వచ్చేసి యాగంటికి వెళ్తుండటంతో ఇది రోడ్లు చాలా పరిస్థితి బాగాలేకుంటుంటే ఆయన వెంటనే కలవట్టు కానీ ఇంకోటి మన తార్ రోడ్లు కానీ వెంటనే స్పందించి అధికారులకు చెప్పి వెంటనే పనులు ముగించాడు. బీసీ జనార్దన్ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమం తొందరగా జరగడానికి కారణం యాగంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వెంటనే ఆయన వచ్చేసి మినిస్టర్ గారు చెప్పిన వెంటనే చర్యలు తీసుకొని వెంటనే సార్ వాళ్ళకి ప్రెజర్ పెట్టి మరి వర్క్ తొందరగా ముగించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రణాళిక శాఖ మంత్రి అన్నగారికి గతంలో ఆగిపోయిన పనుల ఆయన వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులు వెనకబడి తొందరగా చేసి యాగంటిపల్లె కలవట్లు కానీ, యాగంటికి వెళ్ళే దారి తార్ రోడ్లు కానీ అన్నీ పూర్తి చేసి తను స్వయం కృషితో యాగంటిపల్లె సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి గారు చర్యలు తీసుకొని తను ఏకదాటిగా నిలబడి పనులు పూర్తి చేపించి తన ప్రజలకు అవే వ్యక్తం చేశారు. అలాగే యాగంటిపల్లె ప్రజలతో అన్నిత్యం ముఖ్యంగా ఉండి ఏ అక్కరొచ్చినా తను సొంత డబ్బులతో పెట్టి వాళ్ళను సహకారం చేసి అందరి హర్షం వ్యక్తం చేసుకున్నాడు మౌలీశ్వర్ రెడ్డి గారు. గౌరవనీయ బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదములు. గత ప్రభుత్వంలో ఏమి నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు ఏం చేయలే. మన ప్రభుత్వం వచ్చినాక మన చంద్రబాబు ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం అనేది కార్యక్రమం బాగా జరిగింది అనే మా మండలం తరపున మౌలీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా నిర్మాణాలు బాగా జరుగుతున్నాయి. ఆయన అనుకునే పని మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నాడు. ఈ మధ్యనే రెవెన్యూ శాఖ అనే కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం జరగడం వల్ల కొన్ని పనులు కూడా అన్ని అయిపోయినాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నేడు సాగునీటి సంఘం ఎలక్షన్లలో భాగంగా బనగానపల్లి నియోజకవర్గం పూర్తిగా చేతులెత్తేసిన వైఎస్ఆర్సీపీ బనగానపల్లి నియోజకవర్గం అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన బనగానపల్లి మండలం పసుపల గ్రామం అధ్యక్షులు మొట్టి శ్రీరాములు, ఉపాధ్యక్షులు హేమచారి, టీసీ సభ్యులు ఆకుల కుమార్, వి ఆకుల జయప్రకాష్, ఆకుల రామచంద్రుడు, బండి మౌరాలి మరియు చిన్నరాజుపాలెం అధ్యక్షులు సుగాలి లక్ష్మీబాయి, ఉపాధ్యక్ష ఉప్పరి గోవిందరాజులు, టీసీ సభ్యులు సుగాలి హ్యాంక్ నాయక్, వీరయ్య నాయక్, తౌర్య నాయక్, పోతుగంటి తులసమ్మ, అలాగే
జోలాపురం ట్యాంకు గాను అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోట ఫకీర్ భాషా, టీసీ సభ్యులు గుడిపాటి నాగలక్ష్మి, ఓబయ్య, ఈశ్వరమ్మ, బిల్ల వెంకట సుబ్బయ్య, బాలగొల్ల తిమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఈ ఆర్టీసీ మెంబర్లు ఎం మొట్టి శ్రీరామ గారిని ప్రెసిడెంట్గా, ఒడ్ల హేమాచారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వీరి సమక్షంలో పస్పల గ్రామ ఎంఐ ట్యాంకు మరెంతో అభివృద్ధి చెందాలని, ఈ యొక్క ఊరికి ఆ చెరువు ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వీరి సమక్షంలో జరగాలని మనస్ఫూర్తిగా పస్పల గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నీటిపారుదల శాఖ అండ్ మా నీటి సంఘాలు ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ సారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నిక జరగడం జరిగింది. ఏకగ్రీవమ్మ ఈరోజు ఎన్నికానికి ఏకగ్రీవం అయినటువంటి లక్ష్మీబాయి హసావత్, వైస్ ప్రెసిడెంట్ పోతుగంటి గోవిందరాజులు, టీసీ 3 హాంకు నాయక్ ముడావత్, టీసీ 3 వీరయ్య నాయక్, టీసీ 4 ముడావత్ తావుర్య నాయక్, టీసీ 5 తులసమ్మ వీళ్ళకు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మాకు చాలా గౌరవకరంగా ఉన్నది. కానీ ఈ మా నీటి సంఘాల దానిలకు మదిరెడ్డి స్వామి నుంచి నీళ్లు వస్తాయి, మా పొలాలు వస్తున్నాయి. కొన్ని కాలువలు అయితేనేమి, కొన్ని ఆడాడ కట్టలు అయితేనేమి, ఒక చెక్ డ్యామ్ అయితేనేమి అన్ని తెగిపోయినాయి. అన్నీ మా మంత్రి వాళ్ళ ఆధ్వర్యంలో న్యాయం చేస్తామని మా టీడీపీ తరఫున కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నీటిపారుదల శాఖ వారు నిర్వహిస్తున్న నీటి సంఘం ఎలక్షన్లు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బనానపల్లె మండలం జోలాపురం గ్రామము కుక్కలగండ చెరువు ట్యాంక్ గురించి ఈరోజు ఎలక్షన్ జరగడం జరుగుతుంది. ఏకంగా జరగడం కూడా జరిగిపోయింది. ఈరోజు మా కమిటీ మెంబర్ల తరపున, తర్వాత మా 6 మంది కమిటీ మెంబర్ల తరపున ప్లస్ చైర్మన్ పదవి నాకు ఇచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇచ్చిన ఈ పదవిని పూర్తిగా న్యాయం చేస్తానన్న నమ్మకంతో నాకు ఈ అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు మేలు జరగడం భవిష్యత్తులో జరగబోతుంది. దీంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు, జరుగుతుంది. అలాగే మేము మా గౌరవనీయులు మంత్రివర్గ గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ, మా జోలాపురం గ్రామం తరపున, మా కమిటీ మెంబర్ల తరపున, చైర్మన్, వైస్ చైర్మన్ అందరి కమిటీ మెంబర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోకి హెవీ వాహనాలు అనుమతి లేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు. రంగంలోకి దిగిన తులసిరెడ్డి. నంద్యాలలోని ఆచార్య ఎన్టీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కిసాన్ మేళను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లు జాన్సన్ వెల్లడి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 15వ తేదీ దత్త జయంతి 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా. ప్రభుత్వ మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల సర్కారు వారి పాట అంటూ వేలం పాట నిర్వహించిన అధికారులు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. యాగంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి.
బనగానపల్లి నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు మరియు టీసీ సభ్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.